హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీ. సో ఫ్రెండ్స్, మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి మోమిన్పేట అండి ఇది. సో మోమిన్పేట జంక్షన్ పాయింట్ నుంచి మనకి టువర్డ్స్ వికారాబాద్ తాండూరు వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్డు. సో ఈ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో మనకి డిటీసీపీ అప్రూవల్ వచ్చినటువంటి ఒక ప్రాజెక్ట్ ఉందండి. మనకి ఎగ్జాక్ట్గా మోమిన్పేట టౌన్ నుంచి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో మీరు చూస్తున్న రోడ్ వచ్చేసి అప్రోచ్ రోడ్ వచ్చేసి ఇది వచ్చేసి దీన్ని మనం స్టేట్ హైవే అంటామండి. ఇది వచ్చేసి మనకు సదాశివపేట నుంచి టువర్డ్స్ మోమిన్పేట మీదుగా వికారాబాద్ వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్ అండి ఇది. సో ఈ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో మనకు ఒక ప్రాజెక్ట్ అయితే సేల్కి వచ్చింది. సో ఈ ప్రాజెక్ట్లో మనకు కొన్ని ప్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగిందండి. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. మనకి కనెక్టివిటీ రోడ్ వచ్చేసి మెయిన్గా ఎక్స్ప్రెస్ వే లాంటి హైవే అండి ఇది. సో మీకు ఎంట్రన్స్ వ్యూ పాయింట్ చూపిస్తున్నాను. మీరు చూస్తుందంతా కూడా వెంచర్ ఎంట్రన్స్ వ్యూ పాయింట్. సో మెయిన్ రోడ్ ఫేసింగ్ ఉంటుందండి ఈ ప్రాజెక్టు. 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. సో చూస్తున్నారు కదా. సో ఇందుట్లో మనకు కంపెనీ ప్లాట్సే సేల్కి వచ్చాయండి. ఇందుట్లో మనకి కంప్లీట్ డీటెయిల్స్ విషయానికి వస్తే ప్రాజెక్టు మొత్తం కూడా మనకు ఆల్మోస్ట్ ఒక 40 ఎకర్స్ వరకు ఉంటుందండి. 40 ఎకర్స్ ప్రాజెక్ట్ ఇది. సో ఈ 40 ఎకర్స్లో మనకి ఫేజ్ 1 ఫేజ్ 2 కింద డివైడ్ చేసి ప్లాట్స్ అయితే సేల్ చేయడం జరుగుతుందండి. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. సో మీకు ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కనపడేటువంటి రోడ్ ఏదైతే ఉందో ఇది మనకి 60 ఫీట్ రోడ్ అండి. మనకి వెంచర్ మెయిన్ అప్రోచ్ రోడ్ ఇది. సో మనకి టోటల్ మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ ఎలక్ట్రిసిటీ కానీ లేకపోతే మనకు పార్క్ ఏరియాస్ కానీ కాటేజెస్ కానీ మనకి డెవలప్మెంట్స్ అయితే చాలా బాగున్నాయండి ఈ ప్రాజెక్ట్లో. సో ఈ ప్రాజెక్ట్కి వెరీ నియర్ బై మనకి మోమిన్పేట టౌన్ అయితే ఉందండి. దీనికి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ ప్రాజెక్ట్ దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి స్టీల్ ఫ్యాక్టరీస్ కూడా ఒక చిన్న ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా ఉంటుందండి. సో దీనికి వెరీ నియర్ బై మనకి సదాశివపేట టౌన్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఈ వెంచర్ పాయింట్ నుంచి సదాశివపేట టౌను మనకి ఎగ్జాక్ట్గా 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోపే ఉంటుందండి. ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోపే ఉంటుంది. దట్టు మెయిన్గా ప్రాజెక్ట్ వచ్చేసి స్టేట్ హైవే ఫేసింగ్ ఉంటుంది. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి ఇందుట్లో మినిమం ప్లాట్ సైజ్ అయితే 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి ఉన్నాయండి. సో 150 స్క్వేర్ యార్డ్స్, 200 స్క్వేర్ యార్డ్స్, 250, 280, 300 స్క్వేర్ యార్డ్స్ లైక్ అలా మనకి ప్లాట్ సైజెస్ అయితే ఉన్నాయి. సో ప్రాజెక్టు కంప్లీట్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఈ 40 ఎకర్స్ ప్రాజెక్ట్లో వీళ్ళు కోట్ చేస్తున్నటువంటి ప్రైస్ వచ్చేసి 11,000 పర్ స్క్వేర్ యార్డ్ అండి. 11,000 పర్ స్క్వేర్ యార్డ్ వీళ్ళు కోట్ చేస్తున్నారు. సో మనకు కనెక్టివిటీ పరంగా చూసుకున్నా మనకు చుట్టుపక్కల డెవలప్మెంట్ పరంగా చూసుకున్నా కూడా చాలా ప్రైమ్ లొకేషన్లో ఉందని చెప్పుకోవచ్చు అండి ఈ ప్రాజెక్టు. సో మనకి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. మీకు దట్టు ఈ ప్రాజెక్ట్కి వెరీ నియర్ బై మనకి మొబిలిటీ వ్యాలీ అని చెప్పేసి మనకు ఒక సెజ్ వస్తుందండి. సో మీకు లాంగ్లో వెహికల్ వెళ్తుంది చూడండి, అది మనకి మెయిన్ రోడ్ అండి. మన వెంచర్ ఎంట్రన్స్ నుంచి ప్రాజెక్ట్ లోపలికి వచ్చాము. సో ఈ మొబిలిటీ వ్యాలీ అనేది ఆల్మోస్ట్ ఒక 700 ఎకర్స్లో ఈ మొబిలిటీ వ్యాలీ ప్రాజెక్ట్ని ఇంకా స్టేట్ గవర్నమెంట్ డెవలప్మెంట్ చేస్తుందండి. కంప్లీట్ అక్కడ ఆటోమొబైల్ అండ్ ఫుడ్ ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. ఈ ప్రాజెక్ట్కి అది వచ్చేసి వెరీ నియర్ బై ఉంటుందండి. హార్డ్లీ ఒక 10 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ నుంచి. సో మీకు కనెక్టివిటీ పరంగా చూసుకున్నా మీకు డెవలప్మెంట్స్ పరంగా చూసుకున్నా ఎవరైనా కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో ఇందుట్లో అన్నీ కూడా మనకి ఎంట్రన్స్ నుంచి చూసుకుంటే 60 ఫీట్ రోడ్ ఉంటుంది. లోపలికి వచ్చిన తర్వాత మనకు 40 అండ్ 30 ఫీట్ రోడ్స్ ఉంటాయండి. సో ఇందుట్లో ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ వచ్చేసి ఫేజ్ 2 ప్రాజెక్ట్ అండి. మనకి ఎంట్రన్స్లో 60 ఫీట్ రోడ్ ఉన్నది మొత్తం కూడా 60 ఫీట్ రోడ్ ఉన్నది మొత్తం కూడా ఫేజ్ 1 ప్రాజెక్టు. మనకి ఇప్పుడు ప్రజెంట్ ఆ 60 ఫీట్ రోడ్ దాటిన తర్వాత లోపలికి వస్తాము. ఆ లోపలికి వచ్చిన తర్వాత ఇదంతా కూడా మనకు ఫేజ్ 2 ప్రాజెక్ట్ అండి. సో దీనికి 2 ఎంట్రీస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫస్ట్ ఎంట్రన్స్ ఒకటి ఉంది. ఈ ఫేజ్ 2 కూడా ఇంకొక ఎంట్రన్స్ తీసుకోబోతున్నారండి. సో మొబిలిటీ వ్యాలీ ఈ ప్రాజెక్ట్ వెరీ నియర్ బై మనకి స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద స్టేట్ గవర్నమెంట్ మనకి TSIIC కింద మనకి ఒక 700 ఎకర్స్ అది
మనకి డెవలప్మెంట్ అవుతుందండి మొబిలిటీ వ్యాలీ అని చెప్పేసి. సో దాంతోపాటు ఈ మోమిన్పేట నుంచి మనకి వికారాబాద్, తాండూరు ఈ కనెక్టివిటీ అప్రోచ్ రోడ్స్లో కూడా మనకి మల్టిపుల్ ఈసేజ్లు అయితే రాబోతున్నాయండి. అది ప్రతి ఒక్కరికి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో శంకరపల్లికి వెరీ నియర్ బై ఉండి సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకి, సో అతి తక్కువ చాలా తక్కువ ప్రైస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకైతే ఈ ప్రాజెక్ట్ ది బెస్ట్ అని చెప్పొచ్చు అండి. 100% మీరు ఇందుట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే 100% వితిన్ 3 to 5 ఇయర్స్లో అయితే మీకు అప్రిషియేషన్ అయితే గ్యారంటీ అండి. సో నాకు తెలిసి ఈ ఏరియాస్లో ఎక్కడ కూడా 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో అతి తక్కువ చాలా తక్కువ ప్రైస్కి అయితే ఏ కంపెనీ కూడా తక్కువ రేట్కి అయితే అమ్మట్లేదు. సో ఈ ప్రాజెక్ట్కి నియర్ బై డ్యూక్స్ కౌంటీ వాళ్ళ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయండి. సో చెప్పుకోదగ్గ పెద్ద పెద్ద బిల్డర్స్ కూడా ల్యాండ్ అయితే పర్చేజ్ చేసి పెట్టుకున్నారు. సో 100% గ్రోత్ ఉండబోయే లొకేషన్ అండి శంకరపల్లి లొకేషన్. సో ఇందుట్లో ప్రైస్ వచ్చేసి 11,000 అండి. సో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.